జై గణేశాయ నమః. జై గణేశాయ నమః. దీనికన్నా ముందు బకెట్ నీళ్ళు ఆడుతుంటే చిన్న ఆంజనేయ స్వామి వచ్చారండి. ఇదిగోండి ఈయన వచ్చారు, అదో వీడియో తీసాండి. ఇప్పుడు మళ్ళీ వచ్చిన ఆంజనేయ స్వామి చూడండి, ఈ రూపాలు చూడండి, ఈ స్వామి యొక్క రూపం చూడండి. మళ్ళీ ఆయన పైన మళ్ళీ కృష్ణుడి కింద ఏంటండి ఈ లీలలో స్వామి చూసారా? మళ్ళీ చూసారా ఈ అవతారం చూసారా? ఎంత అద్భుతం అండి ఇదంతా. ఇదిగో ఇక్కడ కూడా స్వామి ఉన్నారు చూడండి. ఇదిగోండి ఏనుగు రూపంలో వచ్చాడు చూడండి. మళ్ళీ ఏనుగు పైకి కాళ్ళు లేచి తొండ పైకెట్టినట్టుగా ఇగో స్వామి ఉన్నారు ఇక్కడ. మరి ఎవరు దేవుడు ఉన్నారు, మొత్తం ఆయన ఉంటే దేవుడు ఉంటాడు. అలాగే చూడండి, ఇగో చూసారా? ఇది చూడండి, ఈ రూపాలు చూడండి, ఈ స్వామి రూపాలు చూడండి. ఇక్కడ చూడండి సూర్యదేవులు అండి ఈయన. ఇక చూసారా? ఈయన ముఖం గట్ట సూర్యదేవ స్వరూపం అనమాట. ఆంజనేయ స్వామి సూర్యదేవ స్వరూపం చూడండి. ఇవన్నీ కూడా ఏదో బంధం, ఇదంతా ఒక అనుబంధం లాంటిది ఈ స్వామి లీలలో. ఇక్కడ వచ్చినట్టుగా ఏ దేవాలయంలో కూడా నిత్యం దర్శనం ఉండదండి. ఇక్కడ నిత్య దర్శనం స్వామి ఇచ్చేది. చూసారా? ఓ ప్రయాణం చేస్తున్నాడు వాహనం మీద, ఈ నంది మీద కూర్చోడు. మరి ఎవరో పరమేశ్వరుడు ఉంటాడు ఇంకో రూపంలో. ఇక్కడ మళ్ళీ జంతు స్వరూపం అండి. ఇక్కడ చూసారా? ఈ లీలలకి మనం చెప్తే సరిపోవండి. మనం భగవంతులం కాదు కదా, మానవ జన్మ. అయినా నాకు ఈ అదృష్టాన్ని కల్పించిన ఆ పరమేశ్వరుడికి, ఆ రుద్రావతార వీరాంజనేయ స్వామికి, గణపతి దేవుడికి, ఆ వల్లీకేశ్వర నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తండ్రికి సదా నా హృదయపూర్వక, గ్రామ దేవతలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీరందరూ సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ఆ స్వామిని వేడుకుంటున్నాను. జై శివనారాయణ.